అలాగే ప్రతి క్రియా సభ్యుడికి గుర్తింపు, నాయకత్వం, భద్రతతోటి ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ని మన దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం. ఏది ఆపింది మనం ఇప్పుడు దాకా? ఒక ఓటమి ఆపిందా? పరాజయాలు ఆపినాయా? వర్షం కూడా ఆపలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తవుతుంది. ఈ 16 నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించిన హామీలు గాని, రాష్ట్రానికి చేసిన అభివృద్ధి గాని, వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి గతంలో టీడీపీ ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. అదే సుపరిపాలన తొలి అడుగు. ఇక ఈ తరహాలోనే జనసేనాని కూడా జనంలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఆగస్టు ఎండింగ్ లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎమ్మెల్యేలతోనూ, కార్యకర్తలతోనూ, గ్రౌండ్ లెవెల్ క్యాడర్ తోనూ వైజాగ్ లో ఒక మీటింగ్ నిర్వహించారు. ఆ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజల సమస్యల గురించి తెలుసుకోవడం, అంతేకాకుండా వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అనే అంశాలపై పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతోనూ, కార్యకర్తలతోనూ డిస్కస్ చేశారు. ఈ కార్యక్రమాన్ని దసరా తర్వాత నుంచి జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఇటు పవన్ కళ్యాణ్ గాని, అటు కార్యకర్తలు గాని అందరూ రెడీ అవుతున్నారు. అలాగే ప్రతి క్రియా సభ్యుడికి గుర్తింపు, నాయకత్వం, భద్రతతోటి ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ని మన దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో జనసేనాని ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. కొన్ని రోజుల నుంచి చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఇటు సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూనే అసెంబ్లీకి కూడా అటెండ్ అవుతున్నారు. సినిమా విషయాలకు వస్తే గతంలో హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం, ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ అవ్వడం, ఇక ఓజీ సినిమా విషయానికి వస్తే ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం, రీసెంట్ గానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా సక్సెస్ఫుల్ గా జరుపుకున్నారు. వర్షం మనల్ని ఆపుద్దా? వర్షం మనల్ని ఏది ఆపింది మనం ఇప్పుడు దాకా? ఒక ఓటమి ఆపిందా? పరాజయాలు ఆపినాయా? వర్షం కూడా ఆపలేదు. ఇక ఈ నెల 25న ఓజీ కూడా రిలీజ్ అవ్వనుంది. ఇక ఉస్తాద్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కు సంబంధించి పూర్తి షూటింగ్ కంప్లీట్ అయినట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్రీగానే ఉండబోతున్నారు. ఇటు రాజకీయ పరంగా గానీ, ఆయనకు సంబంధించిన 5 శాఖల్లో మరింత యాక్టివ్ గా ఉండేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా పార్టీ వ్యవహారాలకు సంబంధించి వారంలో 2 రోజులు కేటాయిస్తానని గతంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్లు తెలుస్తుంది. ఇక జనంలోకి జనసేనాని కార్యక్రమం విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాలలో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్తో కలిసి పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. అంతేకాకుండా ఈ 16 నెలల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసిన మంచి పనులు గాని, సంక్షేమ విషయంలో గాని వీటన్నిటిపై ప్రజలను అడిగి వాళ్ళ సమాధానం తెలుసుకుంటారు. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా రోడ్లు వేయించడం గాని, ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో రోడ్లు వేయించడం, పాఠశాలల విషయాల్లో గాని, గిరిజన ప్రాంతాల్లో ఉండే వారికి సంక్షేమ విషయంలో గాని వీటన్నిటిపై ప్రత్యేక దృష్టి సారించబోతున్నారు. అంతేకాకుండా కొత్తగా వచ్చే వారికి కూడా ఈ కార్యక్రమం ద్వారా అవకాశం ఇవ్వనున్నారు. ఇక ఈ కార్యక్రమం దసరా తర్వాత నుంచి ప్రారంభమవుతుంది. ఒక 2 నెలల పాటు కొనసాగనుంది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఇటు సినీ పరంగా గానీ, రాజకీయ పరంగా గానీ ఎక్కడా కూడా తగ్గకుండా ముందుంటూనే వస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఇటు రాజకీయ పరంగా గానీ, లేకున్నా సినిమా విషయంలో గానీ, ఏ రంగంలో చూసుకున్నా ఎందులో కూడా వెనకడుగు వేయకుండా ముందుంటూనే వస్తున్నారు. ఇక ఇప్పుడు జనంలోకి జనసేనాని కార్యక్రమం ద్వారా జనాలకి మరింత చేరువగా ఉండేందుకు జనసేనాని సిద్ధమవుతున్నారు.